నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. మన జీవనం సమతుల్యంగా లేకపోతే ధ్యానం సాధ్యం కాదు. ధ్యానం అంటే బలవంతంగా మనసును ఆపడం కాదు. ఇక్కడ కృష్ణ భగవానుడు 4 రకాల అతిశయాలను నిషేధిస్తున్నారు. ఆహారం ఎక్కువగా తింటే జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. ధ్యానం చేయగానే నిద్ర వస్తుంది. మనసు మందకొడిగా మారుతుంది. అలా అని ఆహారం తినకపోవడం కూడా ప్రమాదకరమే. శక్తి తగ్గిపోతుంది. మనసు అస్థిరంగా మారుతుంది. అసహనం పెరిగి దీర్ఘశ్వాస కష్టమవుతుంది. ఎక్కువగా నిద్రపోయే వారికి మనసు మబ్బుగా ఉంటుంది. ఏకాగ్రత రాదు. తక్కువ నిద్రపోయే వారికి ఆందోళన పెరుగుతుంది. కోపం ఎక్కువ. శ్వాస అస్థిరంగా ఉంటుంది. ధ్యానంలో కూర్చోవడం అసాధ్యం. అంటే ఆహారం సమంగా తీసుకొని నిద్ర సరిపడిగా ఉండి శరీరం ఆరోగ్యంగా మనసు ప్రశాంతంగా ఉండి కోరికలు అదుపులో ఉన్నప్పుడు పిల్లలకి అయినా పెద్దవారికి అయినా ధ్యానం సాధ్యమవుతుంది. అతిగా తినేవారు, అతి తక్కువగా తినేవారు, అతిగా నిద్రపోయేవారు, అతి తక్కువ నిద్రపోయేవారు వీరిలో ఏ రకంగా ఉన్నా మనసు అస్థిరంగా ఉంటుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ.